భర్త చనిపోయిన స్త్రీలు బొట్టు ధరించొద్దు, మంచి వస్త్రాలు ధరించొద్దని హిందూ సాంప్రదాయంలో ఎక్కడైనా ఉన్నదా? ఇదే విషయాన్ని యాంకర్ అనసూయ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టి క్వశ్చన్ చేసింది వాళ్ళ అమ్మ గురించి. నాన్న చనిపోయి 3 years అవుతుందట. అప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఇలాంటి ఇవి కూడా ధరించడం లేదట. ఆమె చాలా అందంగా ఉంటుంది మా అమ్మ, మంచిగా బొట్టు పెట్టుకునేది, కాటుక పెట్టుకునేది, మంచి గాజులు వేసుకునేది అని చెప్తాం. ఆమెను కలిసి వేస్తా ఉంది, నిన్ను కలిసి వేస్తా ఉందని చెప్పి మాట్లాడుతుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. నాన్నగారు వి లాస్ట్ హిమ్ 3 years బ్యాక్. అండ్ అమ్మ చాలా అందంగా ఉంటుంది. మంచి డ్రెస్సెస్ అప్, మంచిగా బొట్టు కింద బొట్టు పెట్టి కాటుకు పెట్టుకుని, మంచి రంగు గాజులు, గజ్జలు, హర్ ఫీట్ ఇస్ లుక్ బ్యూటిఫుల్. అండ్ దెన్ దెర్ ఇస్ బీన్ చేంజ్ ఇన్ లైఫ్. అంటే నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అండ్ దెన్ 10 మంది 10 మాటలు చెప్తారు. అది ఇది దోస్ టైమ్స్ డిఫికల్ట్. ఐమ్ షూర్ చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, ఎస్పెషలీ డాటర్స్ నాతో రిలేట్ అవ్వచ్చు. నన్ను తినేస్తున్న ఆలోచన ఏంటంటే, మనకి బొట్టు, కాటుక, గాజులు, గజ్జలు ఇవన్నీ అమ్మ పెట్టింది కదా. అంటే మా అమ్మకి మా అమ్మమ్మ, నాకు మా అమ్మ. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు లైక్ నెయిల్ పాలిష్ పెట్టడం, గోరింటాకు పెట్టడం, ఇవన్నీ పెళ్ళి కాకముందు మన అమ్మమ్మలు మనకి ఇంట్రడ్యూస్ చేసినాయి. దాన్ని పెళ్ళితో లింక్ పెట్టి, ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటే చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్? అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? ఐమ్ జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్. నేను ఎవరిని ఛాలెంజ్ చేయట్లేదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. చూసారు కదా, నేను కూడా అడుగుతాను, ఎక్కడుంది, ఎందుకు వాళ్ళట్లా పాటించాలి? కేవలం ఆడవాళ్ళే పాటించాలి అది. మరి మొగుళ్ళు ఎందుకు, భార్య చనిపోయిన మొగుళ్ళు ఎవరు కూడా ఎందుకు పాటించారు? ఇంకొకటి, భర్త చనిపోయిన స్త్రీలు రాఖీలు కూడా కట్టారు వాళ్ళ సోదరులకి, అన్నదమ్ములకి. రాఖీలు కట్టడానికి కూడా వాళ్ళు వెనకాడతారు. ప్లస్ ఆ అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళని ఒక అరిష్టంగానే భావిస్తారు. ఏదైనా కార్యానికి వెళ్ళేటప్పుడు, ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎదురొచ్చినా కూడా ఇప్పటికీ వాళ్ళని వివక్ష చూపిస్తూ ఉంటారు. ఎందుకు అంత వివక్ష భర్త లేని స్త్రీలని ఎక్కడ రాసింది వాళ్ళ మీద? ఇంకా గతంలో ఉన్నటువంటి సతీ సహగమనం, భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కూడా చితలు చేసేది, కాల్చేసేది. అది పోయింది, కానీ ఇది మాత్రం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. కొంతమంది మంచి దృక్పథంతో, ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళు మాత్రం భర్త లేకపోయినా సరే ఆమె తమ ఇంటి ఆడబిడ్డగానే భావిస్తారు, చూస్తారు. కానీ చాలామంది, ఎక్కువ శాతం మంది మాత్రం భర్త లేని స్త్రీని అరిష్టంగానే భావిస్తారు. ఎవరైతే భర్త లేని స్త్రీలు ఉంటారో వాళ్ళు కూడా తమని తాము అనుకుని ఫీల్ అవుతారు. మాకు భర్త లేడు కాబట్టి నేను శుభకార్యాలలో పాల్గొనద్దు, శుభకార్యాలలో నాకు చేయి ఉండొద్దు అని చెప్పేసి చాలా మంది అంతమంది చూస్తూనే ఉంటారు. అట్లా అంటే మన సొసైటీ అనేది, మన ఈ సమాజం సంప్రదాయాలు అనేది అట్లా కొనసాగుతుంది అన్నట్టు. లాస్ట్కి అనసూయ అన్నది, నేను ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు, జస్ట్ నా ఫీలింగ్ చెప్తాను చెప్పింది. కానీ నేను మాత్రం క్వశ్చన్ చేస్తున్నా. వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి. ఎక్కడ రాసింది? ఎందుకు వాళ్ళని అట్లా వాళ్ళ మీద వివక్ష చూపించాలి? ఎందుకు వాళ్ళని అరిష్టంగా భావించాలి? చాలా అంటే చాలా బాధాకరం ఈ విషయం. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలోనే ఉంటుంది, చాలా వేరే సంప్రదాయాలు ఉండదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.